మొదటి ప్రార్థనాంశం. సుప్రీంకోర్టు డబుల్ బెంచ్ వినోద్ ఛాంబర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసులో ముందస్తు బెయిల్ విచారించిన న్యాయమూర్తులు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయటానికి మరింత సమయం మంజూరు చేసింది. బాధితునికి అరెస్టు నుండి రక్షణను పొడిగించింది. దేవునికి స్తుతి చెల్లించి దేవుడు న్యాయం జరిగించున్నట్లు ప్రార్థించుదాం. రెండవ ప్రార్థనాంశం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ జిల్లా పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళిన పాస్టర్ ఆల్విన్ భార్యని మరియు వారి పిల్లలను పోలీసులు విడుదల చేశారు. దేవునికి స్తుతి చెల్లించి ప్రార్థించుదాం. మూడవ ప్రార్థనాంశం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘటాంపూర్లో పాస్టర్ ఆల్విన్ ప్రలోభాలు పెట్టే మత మార్పిడికి పాల్పడ్డారని 3 కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. ఈయన విడుదల కోసం ప్రార్థించుదాం. నాలుగవ ప్రార్థనాంశం. మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ జిల్లా జైల్లో ఉన్న పాస్టర్లు విశ్వాసుల కుటుంబాల అవసరతలు తీర్చబడినట్లు దేవుడు వారికి మనోధైర్యం కలుగచేయనట్లు ప్రార్థించుదాం. ఐదవ ప్రార్థనాంశం. మన దేశంలో ఇంకనూ సువార్త అందని దాదాపు 78,000 మంది టాండ్లా తెగకు చెందిన ఒడిస్సా వాసులు సువార్తను విని రక్షణ పొందునట్లు ప్రార్థించుదాం. ఆరవ ప్రార్థనాంశం. మన దేశంలో వివిధ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా సైబర్ క్రైమ్ నేరాలను అరికట్టుటకు ప్రభుత్వం తగిన చర్యలను చేపట్టి సైబర్ మోసాలలో జనులు చిక్కుకొండునట్లు ప్రార్థించుదాం. ఏడవ ప్రార్థనాంశం. అమెరికా, ఇరాన్ ఇరు దేశాలు యుద్ధాలకు సిద్ధమవుతూ ఉండగా యుద్ధము వలన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలుగుతుందని ఇరు దేశాలు గ్రహించి యుద్ధాలు చేయకుండా ఆపబడినట్లు ప్రార్థించుదాం.